హాయ్ అండి సతీష్. ఇవాళ ఎపిసోడ్లో చాలా హైలైట్స్ ఉండబోతున్నాయి. అవి ఏంటి అనేది నా అనాలిసిస్ చెబుతా నాకున్న అప్డేట్ ప్రకారం. ఫస్ట్ ఈ ప్రోమో కూడా చూసాం కదా, అర్థమైపోద్ది. అలాగే నిన్నటి ఎపిసోడ్లో ఏదైతే బాండ్స్ అన్నింటికీ బ్రేక్ చేశారో దాన్ని ఈరోజు మరింత నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళి కంప్లీట్గా ఈ బంధాలు అనుబంధాలు ఈ దేనికోసం వచ్చారు అసలు వీళ్ళు చాలా విచిత్రంగా ఉంది. ఈ సీజన్ అన్ని సీజన్లో ఒక లెక్క అయితే ఈ సీజన్ మరో లెక్క అయిపోయింది. ఎన్ని బంధుత్వాలు ఏర్పడిపోయి అంటే నెల రోజుల్లోకే 4 వారాల్లో ఇలా ఉంటే అంత ఫ్లవర్స్లా ఆడతారు. మీలో ఫైర్ రావాలని చెప్పేసి నిన్న క్లియర్గా ఎవరెవరిది ఏ బాండ్స్ బ్రేక్ చేయాలో దూరంగా ఉండాలని చెప్పారో. ఇప్పుడు భరణికి చెప్పినట్టుగా ఈ బంధాలన్నీ నీ భుజాల మీద ఎక్కువైపోయినాయి, దీంతో నువ్వు మునిగిపోతావని ఆయనకి చెప్పినట్టుగా, అట్టగే తనూజకు కూడా బాండ్స్ కోసం వచ్చావా, ఎమోషన్ కోసం వచ్చావా, నిన్ను నీ ఆటని ముంచేసేది అవేనమ్మా అని గుర్తుపెట్టుకుని వాళ్ళిద్దరికి ఎట్లాగైతే చెప్పారో అట్లాగే మిగతా హౌస్లో ఎన్ని బంధాలు ఉన్నాయో అన్నీ బ్రేక్ చేసేసి కంప్లీట్గా దూరం పెట్టేసి, అట్లాగే ఎమ్మాన్యుయల్కి మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో లేదో సరే నువ్వు అక్కడ ముందు పక్కన కూర్చోక బ్యాక్ పోయి నిల్చొని లేపేసి అంటే సరే నీ ఆటకైతే ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన కెప్టెన్సీ తప్పించడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ నువ్వు నీకు కెప్టెన్ చేసి ఉంటే నువ్వు ఆవిడ కోసం సాక్రిఫైస్ చేసేసి ఆవిడైతే మాకు అసలు నచ్చట్లా, ఆవిడ గేమ్ స్టైల్ అని నచ్చట్లా, హట్టింగ్గా ఉంది, పైగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి తప్పించేశారు. సో అతని ఆటకి ఎఫెక్ట్ అవుతూ ఉందని లెక్క ఖచ్చితంగా దాన్ని కూడా కట్ చేయాలి. ఇట్లా నిన్నటి దానికి ఈరోజు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లేదానికే ఈ టాస్క్లు కూడా పెట్టారు. ఈరోజు ఆడించబోతున్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీరు ఏమనుకుంటున్నారు షో గురించి కూడా ఒక మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్లో హైప్ ఇస్తూ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇప్పుడు ఏంటంటే ఎట్లా ఉన్నాయంటే బంధాలు. భరణే ఉన్నాడు, ఆయనకి తనూజ ఒక కూతురు అయితే ఇప్పుడేమో దివ్య వచ్చాక చిన్న కూతురు అని చెప్పి నన్ను మొదలుపెట్టారు. ఆయన యాటిట్యూడ్గా అట్లా ఉంది భరణి కూడా. అట్లాగే రాము రాధుడేమో ఒక తమ్ముడు, ఇట్లా అయిపోయింది దానికి మొత్తం అంతా ఒక ఫ్యామిలీ ప్యాక్లా ఉంది. అట్లాగే ఎవరు సంజన తల్లి కొడుకు అని చెప్పేసి, అట్లాగే అంతకుముందు ఏంటి డీమోన్కి తమ్ముడు, మరదలు ఫ్లట్టింగ్ ఇట్లా ఉండేది వాళ్ళతో. అట్లాగే తనూజ్ అక్క, రాము రాధుడు తమ్ముడు, అట్లాగే శ్రీజకి తనూజ్ అక్క, శ్రీజ ఎలా అలాగే రీతు చౌదరి ఆ డీమోన్ పవన్కి ఒక బాండు, అలాగే రీతు చౌదరి కళ్యాణ్ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్. ఇట్లా ఫ్రెండ్స్ వరకు ఓకే. కానీ ఈ చుట్టరకాలు ఏంటి కూతురు తల్లి కొడుకు తమ్ముడు అక్క అన్నయ్య ఇలా అయితే ఎలా ఆడతారు వీళ్ళు, అసలు ఏం ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో వీటన్నింటికి బ్రేక్ చేయడానికి ఎవరెవరైతే దోస్తులు ఉన్నారో, ఎవరెవరైతే ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని ఫీల్ అవుతున్నారో, ఆటలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, ఆర్గానిక్గా కావచ్చు, ఏది ఏమైనా సో మొత్తానికి వీటన్నింటికి బ్రేక్ చేసేయాలనే ఇప్పుడు ఈ టాస్క్లు పెట్టారు. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏమైతే ఉండబోతుందో ప్రోమోలో చెప్పినట్టుగా డీమోన్ పవన్ కళ్యాణ్ ఎటు నిన్న బాగా హట్ అయ్యాడు. ఆయనకి వెన్నుపోటు పొడిచారు కనుక ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి అనుకున్న వాళ్ళిద్దరు చేయరు అనుకుంటే వాళ్ళిద్దరు అతనికి దెబ్బ కొట్టాడు, ఎంతో మోసపోయాడు. ఆ దెబ్బతో ఇంకా సరే మీకు ఉన్నది నిన్న ఆయనకి హింట్ ఇచ్చారు కళ్యాణ్కి. కండబలం ఓకే, ఫస్ట్ 3 వారాలు వాడే ఆటకైతే పక్కా బ్లాక్ స్టారు, బట్ ఈ వారం బాగా ఆడు, పైగా జెన్యున్గా మోసపోయావు, నీకు కండబలం ఉంది బుద్ధి బలం లేదు, హార్ట్ ఆపేస్తుందేమో చూసుకొని ఇతరికి ఎట్లా చెప్పారో ఆ డీమోన్ పవన్ కూడా అదే చెప్పారు. నీకు కండబలంతో ఆడుతానో గెలుస్తానో కెప్టెన్ అవుతానో బుద్ధి బలాన్ని ఆ బుద్ధిని మైండ్ని హార్ట్ ఆపుతున్నట్టు ఉంది. ఆ లవ్వులు ట్రాకులు పులిహోర పక్కన పెట్టని లెక్క వీళ్ళిద్దరికీ సేమ్ టాస్క్లు ఒకే లెక్క ఆడించి చూపించారనమాట. ఎందుకంటే మీరు తొక్కలో లవ్స్ ట్రాక్స్ పక్కన పెడితే మంచి ప్లేయర్స్ అవుతారు. డీమోన్ కళ్యాణ్ కావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. వీళ్ళ కోసం ఇప్పుడు మనకు ప్రోమోలో చూపిన అది ఒక టాస్క్, సేమ్ సిమిలారిటీస్ ఉండేవన్నీ పెట్టమన్నారు, డిఫరెన్సెస్ ఉండేవన్నీ పెట్టమన్నారు కదా. అట్లాగే ఇంకొక టాస్క్ ఏమంటే ఒక పజిల్ ఉంటుంది కదా, ఒక కుందేలేమో దారి చూసుకుంటూ వెళ్ళి చివరిగా క్యారెట్ ఎక్కడ ఉందో తీసుకుని ఇలా వెళ్తే బ్రేక్ వస్తుంది, అడ్డంగా వస్తుంది, అట్లా వస్తుంది, ఎలా వెళ్ళాలి, ఎలా క్యారెట్ తెచ్చుకోవాలి, ఇట్లాంటి టాస్కులు కూడా పెడతారు. జస్ట్ డిఫరెన్స్ ఇద్దరి మధ్య పెద్దగా లేకపోయినా ఒక సెకండ్స్లో ఫిల్ చేసినా సరే మెయిన్ ఏంటంటే మీ ఫోకస్ గేమ్ మీద లేదు, ట్రాక్ మీద. ఇప్పుడు డీమోన్ పవర్ వచ్చి ఒక అమ్మాయితో ట్రాక్ అనుకుని పులిహోర కలుపుకుంటుంటే ఇతడేమో వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయితో పులిహోర కలుపుకుంటూ ఉంటుంటే ఆ ట్రయల్స్ అయితే మొన్న వరకు భయంకరంగా బీభత్సంగా ట్రై చేశాడు కదా. దీనివల్ల ఇలాంటి ట్రాకులు ఈ పులిహోర ఈ లవ్ దీనివల్ల హౌస్లోకి వచ్చాక వీళ్ళు దేనికి వచ్చారు, ఎందుకు సీరియస్నెస్ లేదు అని ఆడియన్స్ అయితే హైలీ డిసప్పాయింట్ అవుతారు, కనెక్ట్ అవ్వరు. మీకు ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెబుతా, ఎంత వేగంగా అలాంటివన్నీ జాడ్యాలు అనుకోవాలి అవన్నీ వదిలించుకుని ముందుకు పోతారో అంత సూపర్ డూపర్ హిట్ అవుతారు, అంతగా ఆడియన్స్తో కనెక్ట్ అవుతారు. సో అక్కడ మేము హౌస్లో మాకు ఎమోషనల్ బాండ్ ఉంది, మాకు ఒక ట్రాక్ ఉందంటే ట్రాక్ తప్పినట్టే. ఇప్పుడు మీకు రియల్గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెబుతా. ఇప్పుడు మీరు తిట్టుకున్న పర్వాలా, ఆ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అయినా పర్వాలా, ఉన్నట్టు చెబుదాం. ఇక్కడ ఆయన ఎట్లా విన్నర్ అయ్యాడు, ఆయన విన్నర్ అవ్వడానికి బీజం పడింది అక్కడ రైతు బిడ్డ, జై జవాన్ జై కిసాన్ అన్న ప్లే కార్డ్స్, ఆ కార్డ్స్ అయితే పట్టుకొని వచ్చి వాటితో ఒక ఎమోషనల్గా అందరితో ఆడియన్స్తో బతిమలాడితే అరే ఫోన్లో ఏదో చేస్తాను అంటున్నాడు కదా, సామాన్యుడు కదా, మనలో ఒకడు కదా, సరే ఏదో ఒకటి చేయని హన్స్ అంత అవకాశం ఇచ్చి హౌస్లోకి పంపిస్తూ కామన్ మ్యాన్ కేటగిరీలో అట్లా ఆయన వచ్చినంటే ఏం చేశాడండి,
మొత్తం పిచికారి మొదలెట్టాడు. ఈ పులిహోర మొదలుపెట్టాడు. ఒక అమ్మాయి వెనక చొంగ గాచుకుంటూ హచ్చు పెట్టి ఇప్పుడైతే మొన్నటి వరకు అనుకోని ఇప్పుడు అనలేకపోతున్నాం కదా! లేదు కాబట్టి అనలేవు ఎవరు గూడా. ఉంటే ఖచ్చితంగా అంటారు ఆడియన్స్. సో, ఒక హచ్చు పెట్టలాగా తిరిగేసరికి అరే! ఎందుకు పంపించావు? ఎందుకా జై జవాన్, జై కిసాన్, రైతు బిడ్డ, తొక్కలో ట్యాక్స్ అని వాడుకొని వచ్చేసి మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఇందుకోసం వెళ్ళావా? నీకు సీరియస్‌నెస్ లేకపోతే ఎట్లా? నీకు ఎమోషన్ లేకపోతే ఎట్లా? గేమ్ కోసం కాకుండా అమ్మాయిని చూడగానే చొంగ గార్చుకుంటూ వెంటబడతావని ఫుల్ నెగెటివ్. గోడకు కొట్టిన బంతిలాగా అలా వచ్చేయాల్సింది. ఎంత ఫోర్స్‌గా పంపించారో అంత ఫోర్స్‌గా ఆడియన్స్ లాగేసే పరిస్థితికి చేతులారా ఎవరు చేసుకోలే. ఆయనే చేసుకున్నాడు. అయితే ఆయన అదృష్టం బాగుండి ఎట్లా అయిందంటే ఒకానొక స్టేజ్‌లో సడన్‌గా ఆమె రివర్స్ గేర్ ఏసేసరికి అంతవరకు చూసినప్పుడు ఆ పేర్లు ఎందుకులెండి అమ్మాయి కదా! సో, ఆమె రివర్స్ అయ్యేసరికి ఆవిడకి నెగెటివ్ వచ్చేసింది. ఆ నెగెటివ్ ఏంటి ఇతడు అమ్మ ఇదేదో బాగుంది మనం ఘోరంగా దెబ్బైపోయేటోనం పచ్చడైపోతాం కరెక్టే కదని కాస్త కళ్ళు తెరిచాడు. రియలైజ్ అయ్యాడు. నిజమే కదా నేను వచ్చి చెప్పుకున్నది ఏంటి నిజంగా ఆమె విగ్రహం పెట్టుకోలేను ఒక దేవత అతడి ఆట మార్చింది అతడు విన్నర్ చేయడం విషయంలో ఆవిడ బిస్కెట్ అయిపోయి ఆవిడ కొవ్వొత్తిలా కరిగిపోయి ఇతడి జీవితానికి వెలుగు పంచిన దేవత నిజంగా. ఆవిడే కనుక ఆ రోజు రివర్స్ అవ్వకపోతే నెగటివిటీ తెచ్చుకుని సరి అతనికి చేయకపోతే ఇతడు కూడా వెంటనే కళ్ళు తెరిచి అట్ ద సేమ్ టైం ఒక గాడ్ ఫాదర్ లాగా ఆయన అదృష్టం ఏంటంటే శివాజీ ది గ్రేట్ శివాజీ ఆయన స్టాచ్యూ కూడా ఆయన పెట్టుకోవాలి ఇంట్లో. ఆ శివాజీ గారిది అట్టగే ఇంకొక అమ్మాయి చెప్పా కదా వాళ్ళిద్దరిది. ఆయన ఆ అమ్మాయి రివర్స్ అవ్వడం ఆమెకు నెగిటివ్ వచ్చేసి ఇతడేమో యూటర్న్ వెంటనే తీసుకోవడంతో ఫుల్ పాజిటివ్ వచ్చి శివాజీ జ్ఞానబోధ చేసి హితబోధ చేసి కళ్ళు తెరిపించి అప్పుడు అట్లా వెళ్ళిన తర్వాత ఇక తర్వాత బాధ్యత ఎవరు తీసుకున్నారు వీళ్ళిద్దరూ ట్రాక్లో రాంగ్ ట్రాక్ నుంచి రైట్ ట్రాక్లో పెట్టిన తర్వాత వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా పదే హడావిడి చేసి వాళ్ళ భుజాల మీద ఏకంగా తీసుకుని వెళ్ళి విన్నర్ తీసుకెళ్లే వరకు తీసుకొచ్చేసారనమాట. సో, ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు వచ్చి ఆ వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు మొత్తానికి అట్లా. సో, ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెబుతానంటే ఆ ప్రశాంత్ అనే ఆయనకి ఒక ఎమోషన్తో వచ్చాడు. ఏదో చేస్తాను ప్రూవ్ చేసుకుంటాను బతిమిలాడి వీడియోలు సావగొట్టాడు స్వామి. సరే ఒకసారి దోసేద్దాం ఏదో ఒకటి చేస్తారని చేయరని ఎంతో నమ్మకంతో పంపించారు ఆయన. సో, అదే సీరియస్ అదే మూడ్లో ఉండుంటే వేరే లెక్క ఉండేది. మొత్తానికి తప్పులు ఒప్పులు జరిగినా ఫైనల్గా ఏదో అనుకుని సాధించాడు. అట్లాగే ఇప్పుడు ఈ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆ సోల్జర్ అని ఇలా సెల్యూట్ కొట్టుకుని ఆ యాటిట్యూడ్ అవన్నీ చూసేటప్పటికి ఏంటంటే ఆ ఫీల్డ్ మీద ఉండే రెస్పెక్ట్తో మెయిన్ మన పబ్లిక్ ఏంటంటే మన కామనర్స్ అందరూ ఆడియన్స్ అందరూ కూడా ఈ డిఫరెంట్ జోనర్ నుంచి వచ్చి ఈ ఫీల్డ్ నుంచి ఇప్పుడు ఎంతసేపు రేడియో జాకీలు వీడియో జాకీలు లేకపోతే యాంకర్లు సీరియల్ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు ఎట్లా ఒక జోనర్ నుంచి వస్తారు లేకపోతే రివ్యూర్స్ ఇట్లా ఈ కేటగిరీ నుంచి ఎప్పుడు రాలేదు కదా. ఒక సోల్జర్ వచ్చి ఆడతానంటే ఏమైనా ఉందా? అరే ఇరగొడతాడేమో బాగా ఆడతాడేమో ఆ క్రమశిక్షణ ఆ సీరియస్నెస్ కనిపిస్తుందని కేవలం ఆ ఫీల్డ్ మీద ఉండే రెస్పెక్ట్తో పైగా అగ్ని పరీక్షలు గట్రా ఆయన సెల్యూట్ కొట్టేది ఇవన్నీ చూసేసరికి ఆఖరికి అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయ్యి ఫస్ట్ ఇతనే పెట్టడం అమ్మయ్య దక్కింది అనేసరికి అరే ఎంత జీల్తో ఉన్నాడు ఈ ఎమోషన్తో కొంతమందికి చాలామందికి సమాధానాలు చెప్పాలి ఇవన్నీ చూసేసరికి అరే ఆయనకేం తక్కువ ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేస్తాడు మంచి క్రమశిక్షణతో ఉంటాడు బాగా ఆడుతాడు అన్నింటికి మించి ఏంటంటే హౌస్ మీద ఈ షో మీద పిచ్చగా ప్రేమిస్తూ ఉన్నాడు అర్థమైతే ఉంది ఏదో ప్రూవ్ చేసుకోవాలని సమాధానాలు చెప్పాలంటే ఏ లెవెల్లో ఆడతాడని ఒక ఎమోషన్తో కనెక్ట్ అయిపోయారు అందరూ ఎంతోమందికి అవకాశం ఇచ్చాం ఇతనికి ఎందుకు ఇవ్వకూడదని ఆడియన్స్ అయితే కుమ్ము పడేశారు ఓట్లు. సో అంత సీరియస్ ఎమోషన్ క్రియేట్ చేయగలిగిన ఆయన అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆయన హౌస్లోకి రాగానే ఈ ట్రాక్ అని చెప్పేసి ఆ ట్రయాంగిల్ అని ఆ తర్వాత స్క్వేర్ని దారి తెప్పాడు. ఎట్లా అయిపోయిందంటే మందలోంచి వెళ్తున్న గొర్రెపిల్ల దారి తెప్పేటట్టు పోయినట్టుగా అట్లా అయిపోయింది నిజంగా. ఆ హైప్ తెచ్చుకున్నది ఆయన ఆ ఎమోషన్ క్రియేట్ చేసింది ఆయన అంత ఎలివేషన్తో వచ్చేసి లాస్ట్కేమో దారి తెప్పేసరికి ఎలా ఉంటుంది ఆడియన్స్ పాపం ఎందుకు వస్తారు రా భయ్ ఇందుకోసమా మీరేదో పొడుస్తామంటే మేమేదో సపోర్ట్ చేస్తా అనే పరిస్థితికి వచ్చారు. నాకు మొన్న ఒక మెసేజ్ పెట్టారు ఒక మదరు మన సబ్స్క్రైబర్లో నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే మా అబ్బాయి ఏదో చిన్నపిల్లడు అంటే స్కూల్ పిల్లడు 10th 9th సంథింగ్ మా అబ్బాయి సోల్జర్ అమ్మ సైనికుడు కదమ్మా ఓటు వేయి అంటే నేను షోతో సంబంధం లేకపోయినా మా అబ్బాయి చెప్పాడని సోల్జర్ అని చెప్పేసి అంత నేను ఎమోషనల్ అయ్యి ఓట్లు వేసామండి ఇప్పుడు ఎట్లా వేస్తాం ఆయన ఆట చూస్తే బాగోలేదు ఈ వారానికి ముందు ఆవిడ ఎంత డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఆ ప్రొఫెషన్ వల్ల కనెక్ట్ అయిపోయి ఎమోషనల్గా వాళ్ళ కొడుకు చెప్పాడని ఆవిడ మేము ఓట్లు వేసి సపోర్ట్ చేద్దాం అనుకుంటే అతను ఆట చూస్తే ట్రాక్ తప్పితే ఎంత బాధపడతారు అదే మా పిల్లడికి ఒక రోల్ మోడల్ అవుతాడేమో ఇన్స్పిరేషన్ అవుతాడేమో అనుకుని వాళ్ళు అంత కనెక్ట్ అయ్యారు కానీ అతను డిసప్పాయింట్ చేశాడు. సో అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఎలా ఏమవుతారో రివర్స్ అయిపోతుంది ఆడియన్స్ మనస్తత్వాలు వీళ్ళు ఎట్లా చేసుకుంటారు చెడగొట్టుకుంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంత పాజిటివిటీ తెచ్చిన అయితే ఈ వారం అంతా బాగా ఆడాడు మొత్తానికి బ్రహ్మాండంగా ఆడాడు ఈ వారం ఆయనకు అదృష్టం కూడా కలిసి వచ్చింది. సేమ్ అప్పుడు ఆమె రివర్స్ అయినట్లు ఇప్పుడు ఇక్కడ ఈయనకు కూడా ఆయన ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు నా అనుకునే వాళ్ళు నా దోస్తులు నా జిగ్రీస్ అనుకునే వాళ్ళే దెబ్బ కొట్టారు సేమ్ రివర్స్ అయ్యారు. లేదంటే
అప్పుడు ఆయన ఎట్లాగైతే ఈ అమ్మాయి రివర్స్ కాకముందు అదే ఫ్లోలో ఒక 5 వారాలకో ఫసక్ అస్సాం వెళ్ళిపోవాల్సిందే. 5 వారాలు కూడా చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు ఎట్లాగైతే ఒక స్ట్రాంగ్ స్ట్రోక్ తగిలేసరికి దారిలో పడ్డాడో, ఇప్పుడు ఇతడి విషయంలో కూడా మొన్న వీకెండ్ లాస్ట్ వరకు పెట్టేసి నువ్వు చేతులు వేసుకొని ఎందుకు గాదయ్య వచ్చింది, చేతల్లో చూపాలి, అవన్నీ ఫుల్గా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని ఫీడ్బ్యాక్ అంతా ఇచ్చేస్తారు కదా. సో అట్లాగే ఇంకొక మెయిన్ ఏంటంటే తన ఫ్రెండ్స్ అనుకున్న వారు నేను స్ట్రోక్ ఇవ్వడంతో కూడా ఇప్పుడు సీరియస్నెస్ మరింత పెరుగుతుంది. మొన్నటి వరకు ఏంటంటే ఫిజికల్లో ఫోర్స్గా వెళ్ళిపోయి ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఇప్పుడు హార్ట్ టచింగ్ సీన్ కూడా ఆ బాండింగ్ ఫ్రెండ్షిప్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా మరింత ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చేసింది. మొత్తానికి ఈ వారం అంతా ఇతనికి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఈ వీక్ అంతా పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. సో సీరియస్గా మార్చుకున్నాడు, పులిహోర కలపడం తగ్గించుకున్నాడు, ఫిజికల్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఫినిషింగ్ టచ్ ఏంటంటే వీళ్ళ దోస్తుల ద్వారా వచ్చింది. ఎమోషనల్గా ఏడిచి ఒకటి కష్టాన్ని దొబ్బేయడం కాదు, ఇట్లా ఫీల్ అయిపోయేది అంతా జరగడం, ఇదంతా కలిపి ఏంటంటే మళ్ళీ ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేదో ఛాన్స్ వచ్చింది ఆయనకి. సో ఇదే టెంపో ఇదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తే మంచిది, మంచి ప్లేయర్ అవుతాడు, హౌస్లో ఎక్కువ రోజులు ఉంటాడు. ఆ ట్రాక్లకి తనుజకి దూరంగా ఉండాలి. కాకపోతే నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే మళ్ళీ ఈరోజు లగ్జరీ బడ్జెట్లో ఒక టాస్క్లో గెలిస్తే కాఫీ వచ్చిందంట, కాఫీ తీసుకెళ్ళి మళ్ళీ ఆమెకే ఇచ్చాడంట. సర్లే మరి ఆవిడకి ఎటు కాఫీ అంటే ఎక్కువగా త్యాగం చేసింది, ఇష్టపడింది కనుక ఆమెకి ఇవ్వడంలో తప్పులేదు, ఇస్తాడు. బట్ ఆవిడ మరి ఏదో సాక్రిఫైస్ చేసింది కాబట్టి మరి తీసుకుంటుందా లేదా ఎట్లా అని చూద్దాం. కానీ ఎనీవే మంచి ట్రాక్లో పడ్డట్టు ఎట్లా ఉండాలి. ఇంకెంత టాపిక్ ఎక్కువైనట్టుంది. మరి ఇది నా అనాలిసిస్ ఇంతవరకు మీకు ఏమనిపించింది ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, లైక్ కూడా చేయండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో ఫస్ట్ లగ్జరీ బడ్జెట్ అది కూడా వస్తుంది. ఇంకొకటి బాండింగ్ ఏంటంటే శ్రీజ మొన్న ఫ్లోరాకి ఏదైతే చెప్పిందో ఆవిడ ఒక క్వీను, నువ్వు ఒక సర్వెంట్, ఇందుకోసం వస్తాను హౌస్ టాక్ అన్నట్టుగా నిన్న నాగార్జున గారు కూడా చెప్పారు కదా. మళ్ళీ మరొకసారి కళ్ళు తెరిపించారంట ఫ్లోరాకి. ఎందుకు వచ్చావమ్మా నువ్వు, ఆవిడికి నేర్లా బతకడానికి వచ్చావా లేకపోతే ఆవిడకి అడుగులకు మడుగులు వత్తడానికి వచ్చావా, అసలు ఎందుకు వచ్చావు ఏంటి? సో వీళ్ళ బంధానికి కూడా బ్రేక్. లేకపోతే ఆవిడ వచ్చి ఫ్లోరమ్మ అన్నం తినిపిస్తావా, ఫ్లోరమ్మ కప్పు కడిగేస్తావా అంటే ఈవిడ జీ హుజీర్ మేడం అని మాదిరి ఈవిడ కూడా వెళ్తుంటే ఏం ఇండివిజువాలిటీ ఉండదు, అసలే కంటెంట్ లేదు ఈవిడ ద్వారా. దానికి వచ్చి షాడో అయిపోతే అబ్బా ఏంద్ర నాయన హౌస్లోనే ఒక వేరాభూమని తయారైపోయింది ఏంటంటే మాదిరిగా ఉంటుంది కదా. సో ఈవిడికి కూడా ఈ బంధానికి బ్రేక్ వేశారంట. అంటే ఇంకొక బంధం ఏంటంటే రీతు సంజన, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఫస్ట్ నుంచి ఆవిడేంటి మా చెల్లిలాగా అనిపిస్తావు, తిని చెల్లి అంటే ఇదేదో పెళ్లి సందడి సినిమా ఉంటుంది కదా, అట్ట అక్క చెల్లి ఆ బంధంతో ఉండుంటే ఆవిడ కూడా హెయిర్ సాక్రిఫైస్ చేశారు కదా. మెయిన్ ఏంటంటే అక్క చెల్లి బంధం ఎక్కువ బలపడిపోయాయి. సో ఆ దాన్ని కూడా బ్రేక్ చేద్దామని వీళ్ళకి కూడా ఒక టాస్క్ ఇస్తే ఇక్కడే ఎటు రీతు చౌదరి ఫిజికల్ టాస్క్లు అనేసరికి ఉడుంపట్టు పడుతుంది కదా. ఆ ఉడుంపట్టులో భాగంగా శ్రీజ కూడా 2 టాస్కులు ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు సంజన కూడా ఇక్కడే హెల్త్ ప్రాబ్లం వస్తుంది, చిన్న శ్వాస సమస్య అయితే మెడికల్ రూము మెడిసిన్ అది పెట్టి మొత్తం క్లియర్ అయ్యింది. సో అదొక టాస్క్ ఇచ్చారు, వీళ్ళ బంధాన్ని కూడా బ్రేక్ చేశారు. అట్లాగే తనుజ భరణికి వీళ్ళకి కూడా తండ్రి కూతురు బంధాలు పక్కన పెట్టండి అమ్మా, ఎందుకంటే అరిచేస్తుంది, ఏడిచేస్తుంది, అలిగేస్తుంది. ఆయన వచ్చి నాన్న నువ్వు ఎందుకు ఇలా చేయలేదంటే ఆయన కూడా కాదమ్మా చెప్పమ్మా నాకు గుండు కోసి పెట్టమంటావా, పెట్టేస్తానమ్మా నన్ను నమ్మమ్మా, నన్ను నమ్మలేదా, ఎందుకు వచ్చాడు ఈయన ఇంకా సీరియల్లో నటిస్తున్నట్టు ఉంది. కొన్ని సీన్లు చూస్తే నాకు వీళ్ళిద్దరు బంధాలు అనుబంధాలు చూస్తే సీరియల్స్లో అక్కడ ఎలాగైతే యాక్టింగ్ చేస్తారో నాకు డౌట్ ఏంటంటే ఫస్ట్ నాకు ఏమనిపించింది అంటే వీళ్ళిద్దరూ ఏదైనా సీరియల్లో తండ్రి కూతురిగా ఏమైనా యాక్టింగ్ చేశారేమనిపించింది. కొంతమంది ఎవరు అడిగితే చెప్పారు కాదండి ఎక్కడికి వచ్చాకైనా అంటే నేను ఏమో అలాంటిదే ఉందనుకున్నాను. సరే ఏమైనా వీళ్ళకి కూడా ఒకరి వస్తువులు ఒకరు పగలగొట్టండి, బ్రేక్ చేయండి. మెయిన్ ఏంటంటే మీ ఎమోషన్ రిలేషన్ వదిలేయండి, ఎవరు ఇండివిజువల్గా బయటికి వెళ్ళక చూసుకోండి, ఎవరు వద్దన్నారు. సో మొత్తానికి వీళ్ళ బ్రేకప్ కూడా బ్రేక్ అయితే చేశారంటే వీళ్ళ రిలేషన్ కూడా వస్తువులు పగలగొట్టించి మరి ఆయన తాలూకు వస్తువులు ఆమెతో వస్తువులు ఇతరులతో చేయించి ఇట్లా మంచిదే కదా. ఇంకా అయితే ఫైనల్గా ఇంకోటి ఏంటంటే సేవింగ్ ఆర్డర్లో వరుసగా అయిపోయినాక ఫైనల్గా దివ్య హరీష్ ఇద్దరు కామనర్సే ఉంటారు. సో హరీష్ అయితే అవుట్ అయిపోయాడు. మరి మొత్తానికి తదాస్తు దేవతలు ఉంటారు అంటారు కదండి. ఫస్ట్ నుంచి హౌస్లో అడుగుపెట్టిన వెంటనే 2 రోజుల్లో నా వైబ్రేషన్ ఊరి నుంచి వచ్చిందంటే ఇతర నుంచి నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యింది. నేను వెళ్ళిపోతా తదాస్తు అన్నట్టు ఉన్నారు. ఇక్కడ తదాస్తు దేవతలు ఎవరంటే ఆడియన్స్, మీరే తదాస్తు దేవతలు, మీరే తదాస్తు అంటే అయిపోయినట్టే. వాళ్ళు విన్నర్ అయినా అవుతారు, రన్నర్ అయినా అవుతారు, అవుట్ అయినా అవుతారు. సో మీ ఆశీర్వచనాలు పుష్కలంగా అందుకున్నాడు ఆయన. లేకపోతే అగ్ని పరీక్షలో ఉన్న సీరియస్నెస్ లేకపోయింది. ఎట్లా అయిపోయాడంటే హౌస్లో అందరూ ఫేక్ పీపుల్, అందరూ ఫేక్ నేను ఒక్కడనే జెన్యూన్ అనుకుని అందరికీ దూరం అయిపోయాడు. ఆ దూరం అవడంలో భాగంగా అతను మాట్లాడే మాటలు కానీ తీసుకునే స్టాండ్ కానీ ఆ బీన్ బ్యాగ్ స్టార్ అయిపోయి ఫైనల్గా హౌస్ మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా దూరం అయిపోయి ఎంత ఇప్పుడు సేమ్ పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇతను కన్నా అయితే
శ్రీజ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఇన్పుట్స్ని ఒడిసి పట్టి క్యాచ్ చేసుకుని మార్చుకున్నారు. మనం మార్చుకోవాలి, ఈ తప్పులు జరుగుతున్నాయని నాగార్జున గారు చెప్పారు, వీకెండ్ వచ్చిన ఆడియన్స్ చెప్పారు, ఈ వైల్డ్ కార్డు వచ్చారు అనేసి అన్నీ మార్చేసుకున్నారు వాళ్ళు. అందుకే ఈరోజు మళ్ళీ ఆ నెగిటివ్ అంతా తుడిచిపెట్టుకుని పాజిటివ్ వేలోకి వచ్చేసి ఆ కళ్యాణ్ కావచ్చు, ఈ శ్రీజ కావచ్చు కొన్ని వారాలు ఉండే పరిస్థితి. బట్ ఇతనికి అంతకు మించి వచ్చాయి కానీ అబ్బే నేను విన్నాను, నేను సీతయ్య, నేను వినో వినిపించుకొని పెడచెవిని పెట్టేశాడు. అందుకే బయటికి వచ్చేసాడు. అంతే కదా. ఇప్పుడు నేను నాగార్జున గారు చెప్పినట్టుగా ఒంటరిగా ఉండడం, కలుపుకుంటూ పోవడం, లైఫ్లో కావచ్చు, బిగ్ బాస్ హౌస్లో కావచ్చు, లేదు నేను ఏమది బీన్ బ్యాగ్ స్టార్ టైటిల్ కోసం వచ్చి అది సాధించేసా, ఇంక నేను వెళ్ళిపోతున్నాను మాదిరిగా అవుట్ అయిపోయాడు. సరే, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, మరొక 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తా. చాలా కంటెంట్ అయితే ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇచ్చి పడేద్దాం. జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జర్నలిస్ట్ అయితే మీరు ఇచ్చే హైప్స్తో లైక్స్తో 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే అత్యాస అవుద్దేమో నాకు ఈ సీజన్కి. కొంచెం చూద్దాం, 90కి దగ్గరగా ఉన్నారు. 90Kకి కనీసం 90,000 అయితేదేమో రీచ్ అవుతుందేమో, ఒక రౌండ్ మార్క్ అనుకుంటున్నా. అట్లాగే న్యూస్ బాల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి.